నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హైడ్రా మూసీ నది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మొన్నటి వరకు హైడ్రా అక్రమ కూల్చివేతనే చేపట్టింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ మూసీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అనేక విమర్శలు, వివాదాలు ఎదురవుతున్నాయి. అయినా లెక్క చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ముందుగా హైడ్రాను తీసుకొచ్చి దాని ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నారు. సీఎం రేవంత్ హైడ్రా ఆలోచన బాగానే ఉంది. పర్యావరణ ప్రేమికులు సైతం మద్దతు ఇస్తున్నారు. కానీ పేదలు, మధ్యతరగతి వర్గాల్లో మాత్రం కొంత వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ఈ హైడ్రా అంశం జాతీయ రాజకీయాలకు చేరింది. ముఖ్యంగా దుర్గం చెరువు, ఇతర పేదలు ఉండే బస్తీల్లో హైడ్రా కూల్చివేతలు ఆయా వర్గాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిణామం ఓటు బ్యాంకు రాజకీయాల దిశగా అడుగులు వేస్తోంది. పేదల పక్షపాతిగా కేసీఆర్ ను ప్రాజెక్టు చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండటం, తాము మాత్రమే పేదల గురించి ఆలోచించామని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామాలతో సహజంగానే పేదల ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు దూరం అవుతుందని విహెచ్ సహా కొందరు సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతలను సమర్థిస్తూనే, చెరువులు, కుంటలు బాగుండాలని కోరుకుంటూనే పేదలకు, మధ్యతరగతి వారికి ఇబ్బంది లేని విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కానీ హైడ్రా ఇప్పటికే చేయాల్సింది చేసింది. దీంతో కాంగ్రెస్ పాలన అంటే కూల్చివేతలు అనే టాక్ ప్రబలిపోయింది. ఆదిలో బాగానే ఉన్నా ఇప్పుడు ఎవరిని కదిలించినా హైడ్రా అంటే కూల్చివేతలకు మారుపేరుగా మారిపోయింది. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న పార్టీ అధిష్టానం అసలు ఏం జరుగుతుందోనన్న విషయాన్ని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. స్థానిక సంస్థలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతుండడం, మరోవైపు హైడ్రా దూకుడు, మూసీ నది ప్రక్షాళన వంటి అంశాలపై ఆయన అధిష్టానానికి వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓటు బ్యాంకుకు వచ్చిన నష్టం లేదని, అయితే కొంత ప్రభావం చూపించినా తట్టుకొని నిలబడతామన్న ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధిష్టానం మాత్రం ఆదిలోనే హంసపాదు మాదిరిగా ఉన్న వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంత సంయమనం పాటించేలా రేవంత్ కు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.